తిరుమల ఈ పేరు వినగానే మనందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు కదా. కానీ అసలు కథ వేరే ఉంది. ఆ కొండకు మొట్టమొదటి అధిపతి వెంకటేశ్వర స్వామి కారు. మరి ఎవరు? ఆ రహస్యాన్ని ఛేదించే ఒక అద్భుతమైన ప్రాచీన గాథకి ఇప్పుడు మనం వెళ్దాం. ఈ కథ వింటే అసలు వెంకటాద్రికి వరాహస్వామికి మధ్య ఉన్న బంధమేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? కురుక్షేత్ర యుద్ధభూమిలో. అప్పటికే యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కాని ఆ గెలుపులో ఆనందం లేదు. ముఖ్యంగా యుధిష్ఠిర మహారాజుకు. అంతా శవాలగుట్టలు, చుట్టూ బంధువుల గురువుల మృతదేహాలు. ఆ దృశ్యం చూసి ఆయన గుండె బద్దలైంది. నాకీ రాజ్యం వద్దు, ఈ పాపం నాకంటొద్దు అంటూ తన కర్తవ్యాన్నే వదిలేద్దామనుకున్నారు. అలాంటి నిరాశలో ఉన్న యుధిష్ఠిరుణ్ణి చూసి శ్రీకృష్ణుడు ఒక సలహా ఇచ్చాడు. వెళ్ళు, అంపచెయ్య మీద ఉన్న భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళు అని. యుధిష్ఠిరుడు వెళ్ళాడు. ఆయన బాధను చూసిన భీష్ముడు ధర్మమంటే ఏంటో, ఒక రాజు కర్తవ్యమేంటో చెప్పడానికి ఒక కథ మొదలుపెట్టాడు. ఆ కథే మనమిప్పుడు తెలుసుకోబోతున్న వరాహ అవతార గాథ. సరే, భీష్ముడు చెప్పిన ఈ కథ మనల్ని కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. ఏకంగా వైకుంఠానికి. అక్కడ బ్రహ్మగారి మానసపుత్రులు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు గొప్ప జ్ఞానులు విష్ణువుని చూడాలని వచ్చారు. వాళ్ళు వయసులో చిన్నవాళ్లుగా కనిపించినా తపశ్శక్తిలో చాలా గొప్పవాళ్లు. కాని వైకుంఠద్వారం దగ్గరున్న జయ విజయులనే ద్వారపాలకులు వాళ్లను ఆపేశారు. ఆ మునులు చూడటానికి చిన్నపిల్లల్లా ఉండటంతో జయ విజయులకు అహంకారం తలకెక్కింది. వాళ్ళని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఏయ్, ఆగండి, స్వామివారిప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు, మీలాంటి వాళ్లకు దర్శనం కుదరదు, వెళ్ళండి అని గర్వంగా అన్నారు. అంతే, ఆ మాటలతో ఆ మునులకు విపరీతమైన కోపం వచ్చింది. తమను అవమానించినందుకు విష్ణువు దగ్గర ఉండటానికి కూడా మీరు అర్హులు కారు, భూలోకంలోకి వెళ్లి రాక్షసులుగా పుట్టండి అని భయంకరమైన శాపమిచ్చేశారు. ఆ శాపానికి జయ విజయులు హడలిపోయి నేరుగా విష్ణువు పాదాల మీద పడ్డారు. అప్పుడు విష్ణువు వాళ్లతో, చూడండి, మునుల శాపాన్ని నేను కూడా వెనక్కి తీసుకోలేను. కానీ మీకు 2 దారులు చూపిస్తాను అన్నాడు. 1, 7 జన్మలపాటు భూమి మీద నా భక్తులుగా ఉండండి. లేదా 3 జన్మలపాటు నాకు బద్ధ శత్రువులుగా పుట్టండి. మీ ఇష్టం. ఒక్క క్షణం ఆలోచించండి. 7 జన్మలు దేవుడికి దూరంగా భక్తులుగా ఉండటమా, లేక 3 జన్మల శత్రువులుగా ఉండి ఆయన చేతిలోనే మరణించి త్వరగా వైకుంఠం చేరటమా? వాళ్లు రెండోదాన్నే ఎంచుకున్నారు. తమ స్వామికి ఎక్కువ కాలం దూరంగా ఉండలేకపోయారు. వాళ్లు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం యుగయుగాలుగా సాగే గొప్ప కథలకు పునాది వేసింది. ఆ 3 జన్మల్లో మొదటి జన్మలోనే వాళ్లు కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే భయంకరమైన రాక్షసులుగా పుట్టారు. మరి వాళ్లని సంహరించడానికే కదా విష్ణుమూర్తి వరాహ, నరసింహ అవతారాలు ఎత్తాల్సొచ్చింది. సరే, ఇప్పుడు మన కథలోని ప్రతి నాయకుడు హిరణ్యాక్షుడి పుట్టుక గురించి చూద్దాం. కశ్యప ప్రజాపతికి దితి అనే భార్య ఉండేది. ఒకరోజు సాయంత్రం వేళ, అది అస్సలు మంచి సమయం కాదని తెలిసినా, అంటే శివుడు తన గణాలతో తిరిగే అశుభ గడియాని తెలిసినా ఆమె పట్టుబట్టింది. ఆ తప్పుడు సమయంలో జరిగిన కలయిక వల్లే లోకానికి పీడలాంటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు పుట్టారు. అంటే వాళ్ల పుట్టుకే అధర్మంతో మొదలైంది. పుట్టిన తర్వాత హిరణ్యాక్షుడు ఊరికే ఉండలేదు. బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. నాకు చావు ఉండకూడదు అని వరమడిగాడు. దానికి బ్రహ్మ, పుట్టినవాడికి చావు తప్పదు, అది సృష్టి ధర్మం అన్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు చాలా తెలివిగా ఒక పెద్ద లిస్టు చదివాడు. దేవతలు, దానవులు, మనుషులు, పాములు, పక్షులు, జంతువులు, ఇలా తనకు తెలిసిన ప్రతి జీవి పేరు చెప్పి, వీటిలో దేనివల్ల కూడా నాకు మరణం రాకూడదు అని వరం సంపాదించాడు. ఎంత తెలివో చూడండి. ఇక ఆ వరం వచ్చిన తరువాత హిరణ్యాక్షుడికి అహంకారం నెత్తికెక్కింది. ముల్లోకాల్ని జయించాడు. దేవతల్ని స్వర్గం నుంచి తరిమేశాడు. మొత్తం ప్రపంచం తన కాలి కిందుందని విర్రవీగుతున్నాడు. అప్పుడే మనందరికీ తెలిసినట్లుగా సరిగ్గా అలాంటి సమయాల్లోనే నారదుడు ఎంట్రీ ఇస్తాడు. ఆయన వచ్చి, అంతా బాగానే ఉంది కాని నిన్ను ఓడించగల ఒకే ఒక్కడున్నాడు, ఆయనే శ్రీ మహావిష్ణువు అని హిరణ్యాక్షుడికి ఎక్కించాడు. ఇంకేముంది, హిరణ్యాక్షుడికి విష్ణువుతో యుద్ధం చెయ్యాలనే దురద మొదలైంది. విష్ణువును యుద్ధానికి రెచ్చగొట్టాలంటే ఏం చెయ్యాలి? హిరణ్యాక్షుడు ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. విష్ణువు సృష్టికి ప్రాణమైన భూదేవిని కిడ్నాప్ చేయాలి అనుకున్నాడు. అవును, మన భూమిని,
మొత్తం భూగోళాన్ని ఎత్తుకెళ్లి ఎవరికీ దొరకని చోట దాచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచించండి, ఇది మామూలు సవాలు కాదు, ఏకంగా సృష్టికి విసిరిన సవాలు. అనుకున్నదే తడవుగా హిరణ్యాక్షుడు ఆ పని చేసేశాడు. భూమిని ఒక చాపలా చుట్టేసి విశ్వానికి అడుగున ఉండే మహాసముద్రంలో పాతాళ లోకం లోపల దాచిపెట్టాడు. అంతే, భూమి మాయమైపోయింది. విశ్వమంతా చీకటి, జీవులన్నీ హాహాకారాలు చేశాయి. ఇక దేవతలంతా బ్రహ్మ దగ్గరికి, వాళ్లంతా కలిసి విష్ణువు దగ్గరికి పరుగు పెట్టారు. స్వామీ రక్షించు అని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు హిరణ్యాక్షుడి వరంలోని ఆ చిన్న లూప్ హోల్ని వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అవును, ఆ రాక్షసుడు తన లిస్టులో చెప్పడం మర్చిపోయిన ఒక రూపాన్నెత్తాలని సంకల్పించాడు. హిరణ్యాక్షుడు తన లిస్టులో ఎన్నో జంతువుల పేర్లు చెప్పాడు, కాని ఒక్క పేరు మాత్రం చెప్పలేదు. అదే వరాహం, అంటే పంది. బహుశా అప్పుడు అది సృష్టిలోనే లేదేమో. సరిగ్గా ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని శ్రీ మహావిష్ణువు బ్రహ్మనాసిక నుంచి ఒక చిన్న పంది పిల్లలా బయటకొచ్చాడు. కాని క్షణాల్లో ఆ రూపం ఆకాశమంత ఎత్తు పెరిగి పర్వతంలా మారింది. అదే మహాభయంకరమైన ఆది వరాహ రూపం. ఆది అంటే మొట్టమొదటి అని. ఆ మహావరాహ రూపం ఒక భయంకరమైన గర్జనతో పాతాళ లోకంలోకి దూకింది. అక్కడ సముద్రం అడుగున ఉన్న భూమిని తన పదునైన కోరల మీదకు ఎత్తుకుంది. భూమిని పైకి తీసుకువస్తుండగా హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య మాటల్లో చెప్పలేని యుద్ధం జరిగింది. చివరికి వరాహస్వామి తన గదతో ఒక్క దెబ్బ వేశాడు. హిరణ్యాక్షుడు అంతమయ్యాడు. భూదేవిని రక్షించి మళ్లీ తన స్థానంలో నిలబెట్టాడు ఆ స్వామి. యుద్ధం ముగిసింది. తనను రక్షించిన ఆ వరాహస్వామి మీద కృతజ్ఞతతో భూదేవి ఆయన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. వాళ్ల వివాహం జరిగిన తర్వాత భూదేవి ఒక వరమడిగింది. స్వామి, దయచేసి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోవద్దు. ఇక్కడే ఈ భూమి మీదే ఉండి మీ భక్తులను ఎల్లప్పుడూ కాపాడండి అని వేడుకుంది. భూదేవి కోరికను వరాహస్వామి కాదనలేకపోయాడు. భూలోకంలోనే ఉండిపోటానికి ఒప్పుకున్నాడు. మరి ఎక్కడుండాలి? ఆయన తన నివాసం కోసం ఒక పవిత్రమైన కొండను ఎంచుకున్నాడు. అదే వెంకటాద్రి కొండ. ఆ కొండమీద కొలువుదీరి నమ్మకంతో నా దగ్గరికి వచ్చే ఏ భక్తుడినైనా నేను రక్షిస్తాను అని మాటిచ్చాడు. ఇప్పుడు చూడండి అసలు పాయింట్. ఈ సంఘటన జరిగిందంతా కృతయుగంలో, అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. అప్పుడే వరాహస్వామి వెంకటాద్రి మీదకు వచ్చేశారు. మరి వెంకటేశ్వర స్వామి, ఆయన ఈ కొండ మీదకొచ్చింది ఈ కలియుగంలో, అంటే జస్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం. సో లెక్క ప్రకారం చూస్తే శ్రీనివాసుడు రాకముందే కొన్ని కోట్ల ఏళ్లుగా ఆ కొండకు అసలైన అధిపతి, ఆ క్షేత్రానికి మొట్టమొదటి దేవుడు ఆదివరాహస్వామి. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. కోట్ల ఏళ్లుగా వరాహస్వామి ఇల్లుగా ఉన్న ఆ వెంకటాద్రి వెంకటేశ్వరస్వామి కొలువుండే తిరుమలగా ఎలా మారింది? తనకంటే ఎంతో ముందొచ్చిన వరాహస్వామి దగ్గర్నుంచి వెంకటేశ్వరస్వామి ఆ స్థలాన్ని ఎలా తీసుకున్నాడు? వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందమేంటి? అది మరో పెద్ద ఆసక్తికరమైన కథ. దాని గురించి కూడా తెలుసుకుందాం.